ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను నీకు గుర్తున్నాను, నా పేరు గుర్తుంది, నా నంబర్ కూడా గుర్తుంది కదా. చెప్తే వినవుగా. అంటే అమ్మా గతం మర్చిపోయానంటే గజనీ సినిమాలో సూర్యలా కాదమ్మా, కొన్ని గుర్తున్నాయి అంతే. అబ్బా, గతం మర్చిపోయినాడు గజనీ సినిమాలో అన్నీ గుర్తుపెట్టుకుంటాడు. అయినా ఇప్పుడు నేను పోలేదని చెప్పాను కదా, నీకు హ్యాపీనే కదా. మనం కలుసుకోలేకపోతున్నామని ఫీల్ అవటం ఎందుకు తల్లి? యాక్చువల్గా నేను నీకు కొన్ని విషయాలు చెప్పాలని కాల్ చేశాను. నువ్వు ఎమోషన్ అయ్యి ఏవేవో మాట్లాడితే నేను చెప్పాల్సినవి మర్చిపోతానమ్మా. చెప్పు డాడీ, ఏం చెప్పాలనుకుంటున్నావు? అంటే అది నువ్వు అపార్థం చేసుకున్నట్టుగా నా చావుకి సీను కారణం కాదమ్మా. మీరు బ్రతికే ఉన్నారు కదా డాడీ. నువ్వు నేను చనిపోయానని దానికి కారణం సీనునే అనుకుంటున్నావు కదా. నేను అలా అనుకుంటానని మీకెలా తెలుసు? అంటే నువ్వు నేను పడిపోవటం చూసావు కదమ్మా. సీను తోశాడనుకుని సీనుని ఎక్కడ అపార్థం చేసుకుంటావోనని అనుమానం కలిగి ఫోన్ చేశానమ్మా. పాపం తల్లి, సీను చాలా మంచోడు తల్లి. అవునా డాడీ? అవునమ్మా. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నా గురించి కాదు, సీను గురించి. ఏంటి అంటే ఆ యదవ ఆదిత్య వాడి బాబుతో కలిసి అమెరికాకు వెళ్ళిపోవటం మంచిదే అయిందమ్మా. ఆదిత్య వాళ్ళ పేరెంట్స్ వచ్చింది, ఆదిత్య తిరిగి అమెరికా వెళ్ళిపోయింది నీకెలా తెలుసు? ఈ అమ్మాయికి ఆజ్ఞని కాదురా, అనుమానం అని పేరు పెట్టాలి. ఎలా అడుగుతుంది చూడు. కొంప తీసి కనిపెట్టేసిందంటావా? అంటే అమ్మా ఆద్య, నాకు ఆదిత్య నంబర్ కూడా గుర్తుందమ్మా. వాడికి కాల్ చేశాను, జరిగిందంతా చెప్పాడు. వాడి మాటలు విన్నాక నాకు అల్లుడుగా సీనుయే కరెక్ట్ అనిపించింది. సీనే మిస్టర్ పర్ఫెక్ట్ అని కూడా అనిపించింది. అందుకే చెప్తున్నానమ్మా, ఇంకేం ఆలోచించకుండా అనుకున్న ముహూర్తానికే నువ్వు సీనుని పెళ్లి చేసుకోవాలమ్మా. శ్రీనుని పెళ్లి చేసుకోమని నువ్వు చెప్తున్నావా డాడీ? నేనే చెప్తున్నానమ్మా, ఇంకా నీకు డౌట్ ఎందుకు? నువ్వు సీనుని పెళ్లి చేసుకోవాలి, చేసుకుంటున్నావు. చేసుకోలేదంటే మీ నాన్న మీద ఒట్టే. నాన్నో, అదేనమ్మా, నా మీద ఒట్టు. ఉంటానమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.